5వ తేదీన కేసరపల్లిలో హైందవ శంఖారావానికి 150 మంది స్వామీజీలు పాల్గొంటారని ఆదోని శాసనసభ్యుడు పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకు 25 మంది ఎంపీలు, కొందరు మంత్రులకు కూడా హైందవ శంఖారావ బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం పంపామన్నారు. విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావ సభకు 2 లక్షల మందికి పైగా హాజరవుతారని, ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఏర్పాట్లను గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పరిశీలించారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజును కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాలను, దేవాలయ భూములను, ఆస్తులను కాపాడే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేశారని చెప్పారు. గత 10 రోజుల నుండి ఇక్కడే ఉండి విశ్వ హిందూ పరిషత్ సభ ఏర్పాట్లను దగ్గరుండి చిత్తశుద్ధితో పర్యవేక్షిస్తున్న పార్థసారథికి ధన్యవాదాలు తెలిపారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తిని కోరుకుంటూ హైందవ శంఖారావం నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. దేవాలయాల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడుతూ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. హైందవ శంఖారావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాల సంరక్షణ, దేవుడికి సంబంధించిన మాన్య ఆస్తుల సంరక్షణ కోసం, అలాగే దోపదీప నైవేద్యాలు లేని దేవాలయాలని అడ్రస్ చేయాల్సిన అంశం, అలాగే స్వామీజీలు పీఠాధిపతుల సమక్షంలో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకి ఏర్పాటు పరిశీలిద్దామని వచ్చా. గడిచిన 10 రోజులుగా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఏదో వాటర్ ట్యాంకులని ఇలాంటివన్నీ కలెక్టర్తో మాట్లాడి, ఆఫీషియల్స్తో మాట్లాడి అన్నీ చాలా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు. అలాగే స్థానిక కూటమి నేతలు కూడా, గన్నవరం జిల్లా కూటమి నేతలు కూడా అన్ని గ్రామాలలో కూడా పూర్తిగా సహకరిస్తారు. అందరూ దీంట్లో పాల్పంచుకుంటారు. అలాగే ఈ కార్యక్రమాల ఏర్పాటు చిత్తశుద్ధితో ఇక్కడే ఉండి పర్యవేక్షణ పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.